వరంగల్ చౌరస్తాలో ఉన్నటువంటి భారతి మెస్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతం మనము వరంగల్ చౌరస్తాలో ఉన్నటువంటి భారతి మెస్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ భారతి మెస్ కి సంబంధించిన వాళ్ళు అయితే కొంతమంది వ్యక్తులు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటో మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి ఏంటి? నమస్తే అండి. నేను ఇక్కడ భారతి మెస్ అండి. నాకు 35 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాను నేను. ఇది యాక్చువల్లీ జాయింట్ ప్యాసేజ్. ఈ మధ్యకాలం 6 సంవత్సరాల కింద ఇట్లా బజ్జూరి పూర్ణచంద్ర గణేష్ జ్యువెలర్ ఓనర్ పర్చేజ్ చేసిండు. మా దగ్గర పేపర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కొన్ని డూప్లికేట్ పేపర్ తయారు చేసి కోర్టుని పట్టుతో పట్టించి ఇది జాయింట్ ప్యాసేజ్ అండి. ఇందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నది 1956 పేపర్ అండి. ఇది కొన్ని డూప్లికేట్ పేపర్ తయారు చేసి కోర్టుని పట్టుతో పట్టించి కోర్టు ద్వారా కొన్ని మాకు తీసుకొచ్చేసి గేట్ తాళం వేసి రాత్రి 12 గంటలకు గేట్ తాళం వేసిందండి. ఇది యాక్చువల్లీ ఇంకో గేట్ ఉంటుందండి వీళ్ళకి. ఆ గేట్ ద్వారా వీళ్ళకి కూడా వే ఉంటుంది. ఆ గేట్ క్లోజ్ చేసి ఇదే నా గేటు అని చెప్పి ఈ విధంగా మనం ఇబ్బంది పెడుతుండు. రాత్రి మేము అన్ని వంటలు వండినాక మార్నింగ్ వచ్చి తాళం వేసుకొని పోయిండు. అన్ని వేస్టేజ్ అయిపోయింది, చాలా ఇబ్బంది అయింది. దయచేసి మాకు న్యాయం చేయగలని మేము కోరుకుంటున్నాం సార్. ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నది? 35 years. 1992లో పెట్టినామండి హోటల్. ఇంకా వరంగల్లో ఏ కస్టమర్ అంటే చెప్తారు మా సర్వీస్ ఏంది, మేమేంది, మేము నడిపించేది ఏంది అనేది. వాళ్ళు పర్చేజ్ చేసి మాత్రం 7 years అవుతుందండి. 7 yearsకి వెళ్ళి 2 yearsకి వెళ్ళి లోపల కమర్షియల్ కాంప్లెక్స్ కడుతుండు. ఉన్నదే 20 feet దారి. ఇది ఏ విధంగా ఇబ్బంది పెట్టి ఎక్కడ చేపియాలనే ఉద్దేశం కొద్దీ మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతుండు. దయచేసి మాకు న్యాయం చేయగలరు. ఇబ్బంది పెట్టడం అంటే ఏం చేస్తున్నారు అసలు? చాలా లేయడం అండి. లోపలికి ఎవరు రాని, ఇద్దరు బంసర్లను పెడుతున్నారు ఇక్కడ. ఎవరు లోపలికి వస్తే బంద్ అయిందని బంసర్లు ఉంటారు. అది కూడా ఫొటోస్ ఎవిడెన్స్ ఉన్నాయండి మా దగ్గర. ఉండేసి హోటల్ బంద్ అయిందని రానియడం లేదు, వెహికల్ ఆగనియడం లేదు. వెహికల్ అవుతే ఫోటోలు కొట్టడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడము, భయపెట్టడము ఇట్లా 1 week నుండి జరుగుతుంది. దయచేసి మాకు న్యాయం చేయగలరు. అంటే అంతకు ముందు ఇట్లాంటి ప్రాబ్లం ఏం లేదా? 1 week నుంచే మీ ప్రాబ్లం? 1 week నుండి అంటే అప్పుడు చెప్పుకుంటూ వచ్చిండు. ఒక 4 పోలీస్ కేసులు పెట్టిండు, లేబర్ యాక్టివిటీ కేసు పెట్టిండు, ఫుడ్ ఇన్స్పెక్టర్ అన్ని విధాలుగా మనం సఫర్ చేస్తుండు కంప్లైంట్ చేసి. మా టేస్ట్ ఏందో మా కస్టమర్ తెలుసు కనుక మేము ఈ విధంగా బయట నేమ్ ప్లేట్ బోర్డు ఉంటే కూడా చింపేసిండు అండి. ఆ బోర్డులు కూడా చింపేసి మాకు అవి కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. ఒకరోజు ఇక్కడ వెహికల్ పార్క్ చేస్తే వాళ్ళ కార్ తీసుకొచ్చి గుద్దేసిండు, డ్రైవింగ్ రాలేదు, అడ్డం ఉందని చెప్పిండు. ఆ విధంగా కూడా జరిగింది. అంటే అంతకుముందు ఎవరైతే ఈ మహేశ్వరి గార్డెన్స్ ఓనర్ ఉంటాయి కదా, సో అతను ఉన్నప్పుడు మీరు ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేసారా? లేకుంటే ఎప్పుడైతే ఈ బజ్జూరి పూర్ణచంద్ర గారు ఎవరైతే పర్చేస్ చేసుకున్నారో అప్పటి నుంచే మీరు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని ఎన్నడూ ఒక రోజు మాటలే. పొద్దున సాయంత్రం ఫంక్షన్ అయింది, అయినా కూడా ఇబ్బంది జరగలేదు. వాళ్ళు చెప్పాలంటే మాకు గాడ్ ఫాదర్ లెక్కనే వాళ్ళు. ఆ విధంగా మేము వాళ్ళు కంబైండ్ జాయింట్ ప్యాసేజ్ కనుక కంబైండ్గా నడుపుకున్నాము. వాళ్ళకి ఒకరోజు ఫంక్షన్ ఉండి మాకేం లేకున్నాడు ఓపిక పట్టేది. వట్టప్పుడు మేము వాడుకునేది కనుక మేము కూడా ఓపిక పట్టేది. అయ్యో ఇవాళ లేదు కదా అని చెప్పి అనుకునేది. వట్టప్పుడు సేటు మాకు ఛాన్స్ ఇచ్చేది, మేము నడిపించుకునేది. మేము ఒకవేళ బాగా బీమా కస్టమర్ రాకుండా మేము ఏమనుకోలేదు. ఎందుకంటే 360 రోజుల్లో 50-60 రోజులు ఫంక్షన్, 300 రోజులు మేమే యూజ్ చేసుకునేది కనుక మేము ఓపిక పట్టేదండి. మేము ఇన్ని సంవత్సరాల నుంచి మాది ఇక్కడ హోటల్ నడుస్తున్నది, మేము ఎప్పటికీ అంతకు ముందు కూడా మేము ఇదంతా పార్కింగ్ ప్లేస్ కి ఇదంతా వాడుకునేదని మీరు అంటే ఆయన ఏమంటారు? ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ అంటే అతని వెహికల్ తీసుకొచ్చి పెడతాడు, ఫోటోలు తీస్తాడు, స్టేషన్లో ఇవ్వడము. తర్వాత ఎంక్వైరీ చేస్తే వాళ్ళ కస్టమర్లే గేటుకు పెట్టి నాకు గేటుకి అడ్డం పెట్టిరని చెప్పి నా మీదే జులుం చేయడము. అన్ని విధాలుగా మేము సఫర్ అవుతున్నాం అండి. 7 yearsకి వెళ్ళి ఇప్పుడు దాదాపు 3 monthsకి వెళ్ళి మేజర్ సఫర్. ఎందుకంటే అతను కన్స్ట్రక్షన్ చేయాలి, నేను వెకేట్ చేయాలనే ఉద్దేశం కొద్దీ ఇవన్నీ చేస్తున్నాడు. మరి ఇదంతా ఈ కాంప్లెక్స్ కి మరి ఈ దారి కాకుండా ఇంకా వేరే దారి ఏం లేదండి. మా పైన ఓనర్స్ ఉంటారు పాపం. ఇప్పుడు ఆమెకి 82 years అండి. ఈరోజు మొత్తం తాళం వేసిండ్రు. వాళ్ళ కారు ఉంది అక్కడ, తీయడానికి వీల్లేదు, ఏం తీయడానికి వీల్లేదు. నువ్వు ఏం చేస్తావు చేసుకో. ఇప్పుడు తాళం పలగొట్టి ఏమైనా చేస్తే నా మీద కేసులు పెడదాం ఉద్దేశం కొద్దీ వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు. ఎంతమంది వర్క్ చేస్తారు మీ హోటల్? నా హోటల్లో 15 మంది వరకు ఉంటారండి. అయితే లీగల్గా 15 మంది ఉంటారు నా దగ్గర. వరంగల్లో నేను అంటే 35 years అయిపోయింది హోటల్ నడవట్టు, రన్ చేయబట్టి. సో మీరు ఇప్పుడు ఈ న్యూస్ ఆయన వరకు వెళ్ళినప్పటికి కూడా ఆయన నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకుండా మీరు ఏం చేస్తారు? మేము ఎమ్మెల్యే గారిని కలిసి మా వినతి పత్రాన్ని ఇద్దాం అనుకుంటున్నాం. సురేఖ గారు రేపు వస్తా అన్నారు. వస్తే వారి దగ్గరికి వెళ్ళి మేము చెప్పుకుంటామండి. ఇక వారే న్యాయం చేయాలి, మాకు ఎమ్మెల్యే గారే న్యాయం చేయాలి. ఇప్పుడు ఒకవేళ వాడుకుంటే మాత్రం ఆ గార్డెన్స్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు, మీరు కూడా వాడుకోవచ్చు అంటే మీకు ఓకే? మేము వాళ్ళని వాడుకోవద్దు చేయొద్దు మాది అని మేము ఎన్నడూ అనట్లేదండి. ఇది పేపర్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగానే మేము నడుచుకుందాం అనుకుంటున్నాం. కానీ మేము అడ్డం పెట్టి ఇబ్బంది పెట్టాలని చేసేటోళ్ళం కాదు. ఎందుకంటే మహేశ్వరి గార్డెన్ ఒక 20 years నడిచింది. వీళ్ళు తీసుకున్నాక కూడా 4 years నడిచింది. ఎన్నడు కానీ వాళ్ళ మేనేజర్లు కానీ వాళ్ళు కానీ ఎన్నడూ వాళ్ళకి ఇలాంటి వచ్చిన కస్టమర్లకు మేము ఇబ్బంది పెట్టాలని ఎన్నడూ చెయ్యం కూడా. మేము కాకుండా కూడా మా చుట్టుపక్కల కూడా అడగండి. షాపులు
ఇవాళ గేట్ బంద్ చేస్తే మాకు వచ్చిన కస్టమర్ వెహికల్ ప్రతి షాప్ వాళ్ళు మాకు సపోర్ట్ చేసిందండి. పెట్టుకొని అన్న ఇక్కడ పెట్టుకొని ఇక్కడ పోయి రాపండి తిని రాపండి అని అన్నారు. మీరు ఏమైనా చెప్పండి. 10 మందిని చేస్తాం మేడం. లేడీస్ 25 సంవత్సరాల నుంచి చేయగలం, కానీ చాలా ఇబ్బంది పెడుతుంది. సో మరి చూసారు కదా, ఇది ఇక్కడ పరిస్థితి. ఆడ ఏదైతే ఎంట్రన్స్ ఉన్నదో అక్కడ ఎంట్రన్స్ దగ్గరే డైరెక్ట్ గేట్ లాక్ చేసేసుకొని అతను వెళ్ళిపోయాడు. లోపలికి ఏ వెహికల్స్ కూడా రావద్దని చెప్పి కూడా వీళ్ళకి ఏదైనా వెహికల్స్ ఎవరైనా వచ్చి ఇక్కడ పార్క్ చేస్తే కూడా దౌర్జన్యంతో అంటే కార్ తీసుకొని వచ్చి గుద్దడము అలాంటివి చేస్తున్నారని చెప్తున్నారు. సో ఈ వే ఏదైతే ఉందో, ఈ దారి ఏదైతే ఉందో ఇది అందరి దారి. ఆల్రెడీ ఇక్కడ ఈ కాంప్లెక్స్ వాళ్ళకి కూడా అసలు అటువైపు కూడా దారి లేదు. వీళ్ళకు మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఇదే మెయిన్ ఎంట్రన్స్. కస్టమర్స్ ఎవరు వచ్చినా కానీ ఈ వే నుంచే రావాల్సి వస్తుంది. గత 30 సంవత్సరాలుగా మా హోటల్ నడుస్తుంది, కానీ ఎప్పుడు ఇలాంటి ఇబ్బంది అయితే మాకు లేదు. కానీ ఎప్పుడైతే బజ్జూరి పూర్ణచంద్ర గారు అయితే ఈ మహేశ్వరి గార్డెన్స్ ని పర్చేస్ చేశారో అప్పటి నుంచే మేము ఈ సమస్యను ఎదుర్కొంటున్నాం. మా మీద దౌర్జన్యం చేస్తున్నారు, కస్టమర్స్ ఎవరిని రానివ్వట్లేదు, మా బిజినెస్ అంతా లాస్ అవుతుంది అంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా ఇందులో పనిచేసే వాళ్ళందరూ కూడా అటు బిజినెస్ నడవక కూడా వాళ్ళకి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళైతే మనతో పాటు అయితే చెప్తున్న పరిస్థితి. సో రెగ్యులర్గా ఈ హోటల్కి వచ్చి మెస్కి వచ్చి తినేవాళ్ళు కొంతమంది కస్టమర్స్ మనతో పాటున్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, రెగ్యులర్గా వస్తుంటారు కదా మీరు, సో ఎవరి వైపు న్యాయం ఉంది, ఎవరి వైపు అన్యాయం ఉంది? మాకు మాత్రము ఈ పూర్ణచంద్ర గారు కొండగాంచెల్లి మాకు ఇబ్బంది అవుతుందండి. మేము 70 సంవత్సరాల నుంచి మేము వరంగల్లో ఉంటున్నాము. వరంగల్, కాజీపేట, హన్మకొండ 3 సిటీలు కలిసినది భారత మెస్ చాలా పేరు పోయినదండి. ఏ ట్రావెల్స్ వచ్చినా, ఏ ప్రయాణికులు వచ్చినా కానీ ఇక్కడ భోజనం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ వస్తారండి. సో మీరు? నేను కాలేజ్ టైం నుంచి ఇక్కడనే భారత మెస్లో తిన్నాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మెస్ కార్డ్, చాలా ఫుడ్ ఐటమ్ చాలా బాగుంటుంది. మేము డైలీ ఎంట్రన్స్ కావాలంటే క్రౌడ్ బాగుండేది. క్రౌడ్ వల్ల ఏంటంటే మేము మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నా ఇదే చేసినా కూడా అప్పుడు మాకు ఎంత ఇబ్బంది కాకపోయేది. కానీ ఇప్పటి నుంచి ఇక్కడికి రావాలంటే కూడా మేము భయపడి మేము మళ్ళీ బయట పెట్టేసి పార్కింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఫుడ్ కూడా సరిగ్గా తినలేకపోతున్నాం. ఫస్ట్ థింగ్ అలా చిన్న గేట్ ఉంది, అందులోకి వెళ్ళి అంటే గేట్ లాక్ వేసిన తర్వాత వెళ్ళంగా రావాలి మేడం. ఇప్పుడు లాక్ ఉంది కదా, మేము ఏం రాలేము, మేము ఏమనలేము. ఇప్పుడు వీళ్ళు షాప్ క్లోజ్ ఉండి ఇది బెస్ట్ ఫుడ్ నేను ఎక్కడ తినలే. నేను కాలేజ్ లెవెల్స్ నుంచి నేను ఇక్కడనే తింటున్నా. మేబీ అందు గురించే ఒకసారి చెప్దామని వచ్చి. సో చూసారు కదా, ఇక్కడ ఫుడ్ అనేది బాగుంటుంది కాబట్టి మేము ఎంత కష్టమైనా సరే ఇక్కడికి వచ్చి తింటున్నాం. కానీ మాకు రావాలంటేనే ప్రాబ్లం అవుతుంది, గేట్కి లాక్ వేస్తున్నారు అంటూ కూడా ఇక్కడ ఉన్న కస్టమర్స్ మనతో పాటు చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా బౌన్సర్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కూడా ఇక్కడ వచ్చే కస్టమర్స్ వెహికల్స్ ఎవరైనా ఉంటే కానీ వారి మీద దౌర్జన్యం చేస్తున్నారు అంటూ కూడా ఇక్కడున్న వాళ్ళైతే మనతో పాటు చెప్పడం జరుగుతుంది.